హాయ్ అండి. హలో. మార్గశిర మాసంలో ఫస్ట్ లెక్స్ వారం ఈరోజు కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్దామని తెల్లవారుజామున 3 గంటలకే లేచి రెడీ అయిపోయాము. మేమైతే ఇగో ఫస్ట్ మా పైడిమాంబ తల్లి టెంపుల్కి వచ్చి ఆ తల్లి దర్శనం చేసుకొని అక్కడ కుంకుమ పెట్టుకొని అప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తాము. ఇక్కడైతే మేమందరం బొట్లు పెట్టుకొని ఒకరికొకరు. తను మా పిన్ని గారు, ఈవిడ మా ఆడపడుచు శ్రీలత. ఇగో స్టార్ట్ అయిపోతున్నాం. టైం అయిపోతుంది. కొంచెం తొందరగా వెళ్తే వేరం దర్శనం అవుతుంది. ఈ ఇయర్ లేట్ అయిపోయింది అసలు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా తొందరగా వేరం వెళ్ళాము. ఈసారి 4:30 ఇలా దాటేసింది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒక 15 మినిట్స్ టైం పడుతుందంట మా వారిని అడిగితే. కార్ అయితే ఒక పక్కన పార్క్ చేసుకున్నాము. గుడి దగ్గరికి కొంచెంసేపు నడవాలి. అగో కనిపిస్తుందిగా లైటింగ్. అమ్మవారి టెంపుల్ దగ్గరలో లైటింగ్ పెట్టారు. మా వదిన ఉన్నారంటే ఎక్కడన్నా హడావిడే. తను ఇంకా వీడియోస్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం ఆగండి అన్నారు. ఇంకా అక్కడ వీడియోస్, ఫొటోస్ ఏదో చెప్తున్నారు. లైటింగ్ చూడండి, అమ్మవారిది గ్రీన్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ చాలా బాగుంది లైటింగ్. అది అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్. ఇది ఇంకా మీకు చూపించాను కదా గ్రీన్ కలర్ లైటింగ్ అని. నెక్స్ట్ పళ్ళు, కాయలు, కొబ్బరికాయలు, పాలు ఇవన్నీ సెట్ తీసుకొని అప్పుడు ఇంకా లైన్లోకి వెళ్ళిపోవాలి. లైన్లో చాలా జనాలు ఉన్నారు. మేమైతే విఐపి లైన్లో వెళ్ళాలి. టికెట్ విఐపి దర్శనంకి ఇచ్చారంట, కానీ అది చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఫ్రీ దర్శనంకి చాలా ఎక్కువ ఉన్నారు, విఐపి దర్శనం కూడా ఎక్కువ మందే ఉన్నారు. 200కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఇంకా లైన్లోకి అయితే వెళ్ళాము. 200 టికెట్స్. లైన్లో కూడా ఎంతమంది ఉన్నారో తెలీదు. పర్వాలేదు, తక్కువ మందే ఉన్నారు, జనాలు అయితే ఎక్కువ లేరు. దారిలో లైన్లో కలువ పువ్వులు కూడా కొనుక్కున్నాము అమ్మవారికి చూపించడానికి. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు అమ్మవారి అభిషేకాలు అన్నీ బాగా పెట్టారు. ఎక్కడికక్కడ స్క్రీన్ పెట్టారు. అమ్మవారి ఎంట్రన్స్ మందిరంకి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం, బుర్జిపేట. మా వారు అడుగుతున్నారు ఈ పక్క లైన్ ఎంత అంటే 500 టికెట్ అని చెప్తున్నాను. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. 200 టికెట్ లైన్లో కూడా జనాలే ఉన్నారు, బాగానే ఉన్నారు, ఎక్కువ మంది. లోపల డెకరేషన్ అయితే అదిరిపోయిందబ్బా, చాలా బాగా చేశారు. మేము అన్నీ సర్దుకుంటున్నాం. పసుపు కుంకాలన్నీ చేతితో పట్టుకోవాలి. అక్కడైతే మనం నెమ్మదిగా తీసివేయాలంటే అవ్వదు కదా అని వదిన చెప్తుంది. కలువ పువ్వులు తీసుకున్నాం కదా, అందరం ఫొటోస్ దిగుతాము రండి అని అన్నది. ఇంకా మా వారు ఫొటోస్, వీడియోస్ కవర్ చేస్తారు. ఎవరో ఆ పాపను కూడా ఇంకా ఆవిడ ఉసులాడేస్తున్నారు అమ్మాయితో. మనకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అబ్బా, ఎవరు చూసినా అంతే. అమ్మవారి బావి డెకరేషన్ అయితే అదిరిపోయిందబ్బా, చాలా కలకలలాడుతూ అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అంత బాగుంది. ఆ పువ్వుల అలంకరణ ఏంటి, చాలా బాగా చేశారు. మీరు చూసిన వాళ్ళందరూ నమస్కరించుకోండి. జై కనక మహాలక్ష్మి దేవి అయి నమః. ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవి అయి నమః. ఇంకా అలా అనుకుంటూనే వెళ్తున్నాము. జనాలు అయితే మమ్మల్ని తోసి పడేస్తున్నారు అంతే. అసలు పసుపు కుంకాలు అవన్నీ చేతిలోంచి జారిపోతున్నాయి, అంతలాగా జనాలు ఉన్నారు. మా వారు వీడియో కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే బాగానే అయిందండి. చూసారా అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో. తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోయి